హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టఫ్డ్ బెండకాయ కర్రీ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా మనం కళాయిలోన ఆ, స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక గుప్పుడు వేరుశనక్కాయ పలుకులు ఉంటాయి కదా, అవి వేసి వేపించుకుంటాం అనమాట. బాగా కొంచెం అందులో తడి ఉంటుంది కదా, పచ్చిశనక్కాయ పలుకులకి తడంతా పోయిందాక కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటాం. వేయించుకొని అవి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటాం. కొంచెం చల్లారి పెట్టిన తర్వాత పొడి చేసి తెస్తాను. అది పొడి చేసుకుంటాం. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, అది కిచెన్ కింగ్ మసాలా, కసూరి మేతి, మామూలు మనం ఎరుపు కారం అంటే మనం ఎర్రమిరపకాయలతో చేస్తాం కదా, ఆ కారం అనమాట. ఇది కావాల్సిన మసాలా. లైట్ మసాలాలు ఎక్కువ వేయం. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఓ 4 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకుంటాం అనమాట. చాలా క్విక్ రెసిపీ అనమాట. ఇలాగంటే ఇలా అయిపోద్ది వెంటనే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు బెండకాయలని మనం చిన్న బెండకాయలు తీసుకుంటాం దీనికి. చిన్న బెండకాయలు, లేత బెండకాయలు తీసుకొని, పెద్ద బెండకాయలు అయితే బాగోవు. చిన్న బెండకాయలు తీసుకొని దానికి వెనక ముందు కట్ చేసేస్తాము, తల తోక. చేసిన తర్వాత మధ్యన అలాగా చీల్చుకొని కొంచెం క్లీన్ చేసుకుంటాం. ఏమైనా ఉంటాయేమో అనేసి పురుగులు గట్ట అలాంటి పడేసి మంచివి తీసుకుంటాం. బెండకాయలు, లేత బెండకాయలు తీసుకొని అలా గంటు పెట్టుకొని ఉంచుకుంటాం అనమాట. ఉంచుకొని ఇప్పుడేమో మనం రెడీ చేయడానికి కళాయి పెట్టుకున్నాం స్టవ్ మీద. కొంచెం వేడెక్కనిద్దాం. వేడెక్కనిచ్చిన తర్వాత ఇందులోన కొంచెం కూర తయారు చేయడానికి కావాల్సిన నూనె వేస్తామన్నమాట. మంచి నూనె అంటే మనం ఏ నూనె వాడతామో, వేరుశనక్కాయ నూనె, రిఫైండ్ ఆయిల్, మీరు ఏ నూనె వాడతారో అది, రైస్ బ్రాండ్ గట్ట ఉంటాయి కదా, సన్ఫ్లవర్, ఏదైనా పర్వాలేదు. రోజువారీ మీరు కూరలకి ఏది వేసుకుంటారో అది వేసుకుంటాం. 3 స్పూన్స్. అంటే మనం బెండకాయలు, ఎన్ని బెండకాయలు కూరకి సరిపోయిన, వేపుడికి సరిపోయినంత నూనె వేసుకుంటాము. కొంచెం వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం కొంచెం జీలకర్ర వేసుకుంటాం అనమాట వేపుతున్నప్పుడు కూరకి. దేవుని మసాలా కూర గట్ట కాదండి, ఇది లైట్ ఫ్రై అనమాట. కొంచెం జీలకర్ర చిటపట్లు ఆడినప్పుడు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాం అనమాట. ఇందులో వేసి కొంచెం వేపుతాము. ఇలా లైట్ కారం గట్ట ఉండవండి, చిన్నపిల్లలు కూడా తినొచ్చు, అలాగ ఉంటాయి. అందుకే మనం అన్ని లైట్గా వేసామన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి మసాలాలు అలాంటివి ఏం వేయకుండా లైట్గా చేసుకొని తినొచ్చు అనమాట. ఎండాకాలం కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ కారాలు కాకుండా. స్టఫ్ చేసుకోవడానికి మనం వేరుశనక్కాయ పలుకులు పౌడర్ వేస్తాం ఇందులోన. వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఉప్పు, మసాలా ఇందాక చూపించాను కదా, ఇవి ఉప్పు, మసాలా, పసుపు, కిచెన్ కింగ్ మసాలా, కసూరి మేతి, అలాగే ఇప్పుడు వేరుశనక్కాయ పలుకులు పౌడర్ వేసాం కదా, అది కూడా అందులో కలిపేస్తాం అనమాట. కలిపేసి ఇప్పుడు బెండకాయలకి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, బెండకాయలు చీల్చి పెట్టుకున్నాం. ఆ బెండకాయలు ఈలోగా ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, కొంచెం మెత్తబడుతూ ఉంటాయి. ఈలోగా మనం ఏం చేయాలంటే బెండకాయల్లోన ఈ పౌడర్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఏమేమి పౌడర్ ఇప్పుడు వేసాం? ఉప్పు, పసుపు, కారం, కిచెన్ కింగ్ మసాలా, వేరుశనక్కాయల పొడి, అని కసూరి మేతి అనమాట. ఇంకా మనం వెల్లుల్లి, అల్లం, తెల్లుల్లి, ఇవన్నీ మసాలాలు, గరం మసాలాలు ఏం వేయడం అనమాట. ఇందులో లైట్ కారం వచ్చినట్టుగా అవి, అందులో మా పెద్ద కారం ఉండదు. ఇవన్నీ వేసి వేరుశనక్కాయ పలుకులు పౌడర్ వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కలిపి బెండకాయలు చీల్చి పెట్టుకుని బెండకాయల్లోన కొంచెం స్టఫ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేగిపోయినలోగా మనం ఇవన్నీ స్టఫ్ చేసుకొని జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట ముందుగంట వేగుతునేలోగా. ఇప్పుడేమో మనం స్టఫ్ చేసేసుకున్నాము పూర్తిగాను బెండకాయల్లోకి. ఆ పౌడర్ అంతాను స్టఫ్ చేసుకున్నాక ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోయి బాగాను, చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. స్కిప్ చేస్తే కూర టేస్ట్ మారిపోతుంది మీది. చూడండి బెండకాయలు స్టఫ్ చేసాం కదా, ఆ బెండకాయలని పూర్తిగాను అందులో పెట్టుంచడం వల్ల ఆ లోనికి బెండకాయలు, చిన్న బెండకాయలు కదా, ఆ చక్కగా వెళ్తుంది అనమాట మసాలా అంతాను. ఇప్పుడు వేగిన ఉల్లిపాయలు, బెండకాయలు వేసేసాం.
వంటల ప్రోగ్రాంలో ఏంటంటే వంటల రెసిపీ చెప్తున్నప్పుడు స్కిప్ చేసి చూసారనుకోండి, ఆ వంట ఏం వేసాము ఎప్పుడు వేసాము అన్నది తెలియకపోతే ఆ కూర టేస్ట్ మారిపోద్ది అనమాట. అందుకనే స్కిప్ చేయకుండా చూడమంటున్నాను మీకు. వేగుతున్నాయి, వేగుతున్నప్పుడు మిగిలింది అందులో పెట్టగా మసాలా, మిగతా మసాలా అంటే ఏం లేదు, వేరుశనక్కాయ పొడి మసాలా కొంచెం కలిపిన మసాలా పొడి అనమాట. అది పైనుంచి చల్లేసాను అనమాట, వేస్ట్ అవ్వకుండా. లోనకి కొంచెం కొంచెం వెళ్ళింది కదా, పైనుంచి కూడా వేస్తే పైన బెండకాయలకి కూడా అండుకుంటుంది. మసాలాలు వేసాను, మసాలాలు వేసి కొంచెం కలిపి పెట్టాలి. ఇందులో వాటర్ ఏమి వేయకూడదండి. ఆ ఉల్లిపాయల్లో వచ్చే నీరు, ఇప్పుడు ఉప్పు మసాలాలు కలిపాం బెండకాయల్లోన, వేయగానే వచ్చే నీరు, మనం వేసిన నూనెతోనే కూర వేగాలన్నమాట. వాటర్ గట్ట ఇందులో ఇంకేం వేయకూడదు అనమాట. డ్రై ఫ్రై అనమాట ఇది పూర్తిగా. మనం దీంట్లో చారుకొని పప్పుతోని పెట్టుకొని తింటే బాగుంటుంది. పప్పు చారు అన్నంతో, లేకపోతే చారు అన్నంతోనైనా, లేకపోతే పప్పు అన్నంతోనే కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. చాలా క్విక్ రెసిపీ. బెండకాయ చాలా తొందరగా వేగిపోద్ది కదండి, చాలా తొందరగా అయిపోద్ది. మనం కొంచెం పొడి చేసుకొని పెట్టుకొని దాంట్లో ఉంచుకున్నా కూడా, మనం పొడి చేసుకుని పిండిన పొడి ఉంచుకొని మసాలాలు కలుపుకొని అప్పటికప్పుడు బెండకాయలు కోసుకొని అందులో స్టఫ్ చేసి కూడా వేపించుకోవచ్చు. వేగిపోయండి చూడండి, 5 మినిట్స్. చాలా క్విక్ రెసిపీ అనమాట, చాలా క్విక్గా అయిపోద్ది. మనం మాట్లాడుతూ చేసి ఇవ్వచ్చు అనమాట. కూర అయిపోయింది, మెత్తబడిపోయి. ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచి డిష్ అవుట్ చేసిద్దాం. ఒక్క నిమిషం, ఏంటంటే మనం పూర్తి బెండకాయను వండాం కదా, కొంచెం మెత్తబడ్డానికి ఇది అవుతుంది. లేకపోతే ముక్కలైతే బెండకాయ ఎంతసేపు కూడా ఉండదు, చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే. ఇది పూర్తి బెండకాయ కదా, అందుకని కొంచెం మెత్తబడిన దాకా చూడాలన్నమాట. కొంచెం నెరిపేసుకొని అటు ఇటు పెట్టుకుంటే ఇది మెత్తబడిపోతాయి. అయిపోయింది, వేగిపోయింది. డిష్ అవుట్ చేస్తాను. ఇంకోండి, మన బెండకాయ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. బాగుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు. ఇదండి స్టఫ్ బెండకాయ. థ్యాంక్ యూ.